స్కాన్‌లో హార్ట్ బీట్ చూసి అంటే ప్రెగ్నెంట్ వుమెన్‌కి మనం స్కాన్ చేసినప్పుడు బేబీది హార్ట్ బీట్ ఎంతుంది అన్నది కాలిక్యులేట్ చేసి, దానితో మనం పుట్టబోయే బిడ్డ ఆడా, మగా అన్నది చెప్పొచ్చా? అన్నది చాలా మందికి ఉన్న డౌట్ అన్నమాట. ఆ డౌట్‌ని మనం ఈరోజు ఈ వీడియోలో క్లారిఫై చేద్దాము. హలో వ్యూయర్స్, ఐయామ్ డాక్టర్ పూర్ణిమ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 కరీంనగర్ బ్రాంచ్. చాలా మంది పేరెంట్స్‌ని నేను చూసాను. వాళ్ళ స్కాన్ రిపోర్ట్ పట్టుకొనొస్తారనమాట. వచ్చి మేడం మా బేబీ హార్ట్ బీట్ ఇంతుంది. మరి మా పుట్టబోయే బేబీ ఆడా, మగా అని అడుగుతారు. ఈ ఆడా, మగా నిర్ధారణ అన్నది చట్ట వ్యతిరేకం. ఇండియాలో ఇట్ ఈస్ ఎన్ పనిషబుల్ అఫెన్స్. అంటే చేసిన వారికి, చెప్పిన వారికి కూడా ఇద్దరికీ జైలు శిక్ష ఉంటదనమాట. బట్ స్టిల్ పేషెంట్స్ డూ కమ్ టు అస్ స్కాన్ రిపోర్ట్స్ తీసుకొనొచ్చేసి, మేడం స్కాన్ చేసినప్పుడైతే ఎవరు మాకు చెప్పలేదు. కానీ రిపోర్ట్ చూసి చెప్పండి అంటారనమాట. అందరికీ కూడా క్లారిటీగా చెప్తూ ఉంటాం. అట్లా ఆడా, మగా చెప్పడం అన్నది తప్పు. అండ్ స్కాన్ రిపోర్ట్‌లో ఉన్న హార్ట్ బీట్‌ని బట్టి ఆడా, మగా అన్నదైతే ఎవరు చెప్పలేరు. అసలు ఆ కాన్సెప్ట్ అన్నది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఆలోచిస్తే జనరల్‌గా అందరూ అనుకునేదేంటంటే, మగవాళ్ళంటే బాగా వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళ హార్ట్ బీట్ ఎక్కువుంటది. ఆడవాళ్ళంటే కొంచెం తక్కువ వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళ హార్ట్ బీట్ తక్కువుంటది అని చెప్పి అందరి బ్రెయిన్‌లో ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. సో, అదే కాన్సెప్ట్‌ని లోపలున్న బిడ్డకి కూడా అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకొని లోపలున్న బేబీది హార్ట్ బీట్ ఇంతకన్నా తక్కువుంటే అది ఆడపిల్ల అని, అంతకంటే ఎక్కువుంటే అబ్బాయి అని చెప్పి అందరికీ ఒక అపోహ ఉందండి. కానీ అది ఏమీ కాదు. లోపలున్న బేబీకి హార్ట్ బీట్ అన్నది 120-160 ఉంటే నార్మల్. 120 కన్నా తక్కువ ఉంటే బ్రాడీకార్డియా అంటాము. 110 వరకి ఉన్నా కొన్నిసార్లు యాక్సెప్ట్ చేస్తాము. 110 కన్నా తగ్గిపోతుంది అంటే మాత్రం చాలా ప్రాబ్లమ్ అవుతున్నట్టు వెంటనే మనం డెలివరీ ప్లాన్ చేయాలి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ 160 కన్నా ఎక్కువ పెరిగిపోతే టకీకార్డియా అంటాము. అది ఒకవేళ 170 అట్లా క్రాస్ అయిపోయి కంటిన్యూయస్‌గా మనకు 170 కంటే ఎక్కువొస్తుంది అంటే అప్పుడు కూడా లోపల ఏదో బేబీకి ప్రాబ్లమ్ అవుతుంది. వెంటనే మనం డెలివరీ చేయాలి అని అర్థం. సో, అందరూ ఏమనుకుంటారంటే 170 కంటే ఆహా! ఎక్కువొస్తుంది అంటే ఓకే. మాకు బాబు అని అర్థం. ఇంకా తగ్గిపోతుంది హార్ట్ బీట్ అంటే పాప అని అర్థం అని చెప్పి అనుకుంటారు. కానీ కాదండి. హార్ట్ బీట్ పెరిగినా ప్రాబ్లమే, హార్ట్ బీట్ తగ్గినా కూడా ప్రాబ్లమే. ఈ 2 కూడా మనకి ప్రెగ్నెన్సీలో లోపల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి చూపిస్తదనమాట. సో, 120-160 ఈస్ నార్మల్. అంతకు మించి తగ్గినా, అంతకు మించి పెరిగినా కూడా ప్రాబ్లమే. ఇమ్మీడియేట్‌లీ వి హావ్ టు గో ఫర్ ద డెలివరీ. సో, ఎవరైతే ఇట్లా హార్ట్ బీట్ చూసి లోపలున్న బేబీ ఆడ, మగ అని చెప్పి అనుకోని అరే! ఫస్ట్ బాబయ్యాడు, మళ్ళీ ఇప్పుడు బాబేనా? ఫస్ట్ పాపయింది, మళ్ళీ ఇప్పుడు పాపేనా? అని ఎవరైతే డిప్రెషన్‌లోకి పోతున్నారో, ఎవరైతే బాగా బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకందరికీ కూడా ఈ వీడియో ద్వారా ఒక ఓపెన్ మెసేజ్ చెప్తున్నానండి. స్కాన్‌లో ఉన్న హార్ట్ బీట్‌ని బట్టి ఆడ, మగ అన్నది ఎవ్వరు కూడా చెప్పలేరు. ఆడవాళ్ళకైనా అంటే లోపలున్నది పాపైనా, బాబైనా హార్ట్ బీట్ విల్ బి సేమ్ 120-160 ఈజ్ నార్మల్. 120 అంటే 110 వరకి కట్ ఆఫ్ తీసుకుంటాము. 160 అంటే 170 వరకి కట్ ఆఫ్ తీసుకుంటాము. 110 కన్నా తగ్గినా, 170 కన్నా పెరిగినా 2 ప్రాబ్లమాటికే. పెరిగినంత మాత్రాన బాబు అని, తగ్గినంత మాత్రాన పాప అని కాదు. మీకెప్పుడైనా మీరు స్కాన్ చేసుకున్నప్పుడు అట్లా హార్ట్ బీట్ బాగా తగ్గినట్టు కనిపించినా, బాగా పెరిగినట్టు కనిపించినా వెంటనే మీ దగ్గరలో ఉన్న డాక్టర్‌ని సంప్రదించండి. థాంక్ యూ.